ఓకే శివకుమార్ గారు, ఎచ్చర్ల గారు చెప్పండి. చూశారు కదా శివకుమార్ గారి వ్యాఖ్యలు. 9 రోజుల తర్వాత సీఎం వెళ్ళినప్పటికీ వారి మంత్రుల ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు వారి మాటల్ని కూడా? దీనిపై మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లా మాట్లాడుతుందంటే, తను తవ్వినటువంటి గోతిలో తనే పడ్డట్టుగా ఈ సుంకిశాల విషయంలో కావచ్చు, ఇవాళ వట్టెంలో జరిగినటువంటి ప్రాజెక్టు కూల్చివేత విషయంలో కావచ్చు, మొన్న ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి వరదల్లో జరిగినటువంటి ఒక కాల్వ కూలిపోవడం విషయంలో కావచ్చు, నేడు జరిగినటువంటి ఎస్ఎల్బిసి కెనాల్లో జరిగినటువంటి పెను ప్రమాదం కావచ్చు, ఈ ప్రమాదాలన్నీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర అవుతుంది. ఏడాదిన్నర కాలంలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా రైతుల ఆత్మహత్యలను నివారించే ప్రయత్నం లేదు. ఆ ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన లేదు. ఈ ప్రాజెక్టు ఎవరి పాపం అండి? తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టుని అంటగట్టింది ఎవరు? అవగాహన ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి మంచి గురించి మాట్లాడడానికి నోరు మాత్రం రాదు. కానీ ఏదైనా తప్పు జరిగేసరికి గత ప్రభుత్వం మీద నెట్టేసి కాలం వెళ్ళదీసుకోవాలా, లేకపోతే టైమ్లీగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చాలా క్లియర్ గా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం. ప్రారంభమైనప్పుడే దేశంలో ఎక్కడా లేని విధంగా మనం జనరల్ గా ఏదైనా ప్రాజెక్టు తవ్వుతున్నప్పుడు స్ట్రైట్ గా బోరింగ్ రూపంలో మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతాం. ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటంటే, అది ఏదైతే రిజర్వాయర్ ఉందో, ఇది టైగర్ రిజర్వాయర్ గా ఉండడం వల్ల, ఆ ప్రాంతంలో అటవీ పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల తవ్వకాలకు పర్మిషన్స్ లేకపోవడం వల్లనే మనం క్రాస్ బోరింగ్ అంటే నేలను అడ్డంగా తవ్వుతూ వెళ్ళాలి. దానికోసం సంబంధించినటువంటి మిషన్స్ తెప్పించే విషయంలో ఏదైతే జేపీ అసోసియేట్స్ అనేటువంటి సంస్థకు అప్పనంగా అప్పచెప్పినరో, నాడున్నటువంటి ఆ జేపీ అసోసియేట్స్ అనేటువంటి సంస్థ నేటి అంటే 20 సంవత్సరాల కాలానికి వచ్చే సమయానికి అది పూర్తి స్థాయిలో విఫల సంస్థగా మిగిలిపోయింది. అది గతంలో చాలా ప్రాజెక్టులు కట్టింది, ఘన చరిత్రనే ఉన్నప్పటికీ ఆ సంస్థ తన యొక్క నిధులను వేరే రంగాలకు మళ్లించడం వల్ల ఆ సంస్థకు నిధులు లేక, మెన్ అండ్ మెటీరియల్ లేక ఆ సంస్థ కుదేలైంది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి మనం ఒప్పందం చేసుకునేటువంటి ఆ ఒప్పందాలను తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎట్లో ఒకలాగా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కొనసాగించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఒప్పందాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు అది గ్రావిటీ రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు దాన్ని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కి కొంచెం కిందికి కట్టాల్సిన ప్రాజెక్ట్ అది. కానీ వాటర్ ఈ స్థాయిలో ఉంటే ప్రాజెక్ట్ ఇక్కడ కట్టిన తర్వాత సొరంగం ఇక్కడ చేస్తే నీళ్ళు ఎట్లా పోతాయండి? పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. ఎంత నీళ్లు చేకూర్చుకుంటామండి దాని ద్వారా? కేవలం 4,16,000 ఎకరాలకు 516 గ్రామాలకు తాగునీరు. సో ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే జేపీ అసోసియేట్స్ నుంచి ఒప్పందం చేసుకుందో యామిని గారు, ఆ సంస్థ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. పోనీ అయినప్పటికీ విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న సంస్థకు ఎక్కడైతే మనం ఆ ప్రాజెక్టు జరుగుతున్నటువంటి దోమలపేట వద్ద వాళ్ళు ఒక క్యాంప్ వేసుకున్నారు, అంటే ప్రజలకు వర్కర్స్ కోసం అని చెప్పేసి ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే, ఆ క్యాంప్ ఆఫీస్ కు కూడా విద్యుత్ వినియోగాన్ని నిలిపివేస్తే మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం బిల్లులు కట్టి వాళ్ళకు ఆ కరెంటు జనరేషన్ కి అవకాశం ఇచ్చి మన ప్రాజెక్టు పునరుద్ధరణకు అవకాశం ఇచ్చింది. 3,900 కోట్లు అప్పనంగా ఈ ప్రాజెక్టుకు అప్పజెప్పాల్సి వచ్చింది. కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలను నిండా ముంచడానికి కడుతున్నటువంటి ప్రాజెక్టు, దేశంలోనే ఇంత వరస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉండదు, దీన్ని మన పైన ఒక తలకు మించిన భారంగా మన పైన మోపే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, నాటి వైఎస్ రాజశేఖర పార్టీ. వాళ్ళకేమో ఇప్పుడు ఏదైతే నాగార్జున సాగర్ కు కిందికి బొక్క పొడిచి తీసుకొని పోతారు, మనకు మాత్రం అంటే గ్రావిటీ లెవెల్ ఎట్లుంటుందండి? గ్రౌండ్ లెవెల్లో ఉంటుందా గ్రావిటీ లెవెల్? లేకపోతే భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటుందా గ్రావిటీ లెవెల్? ఆకాశానికి భూమికి మధ్యలో గ్రావిటీ లెవెల్ కోసం అని చెప్పి సొరంగాన్ని తవ్వి ఆ సొరంగం పనులు ఇన్లెట్ నుంచి అవుట్లెట్ నుంచి తీసుకుంటే, ఇన్లెట్ పనులు ఏమో కేవలం 7.5 కిలోమీటర్లు తవ్వి ఆపేస్తారు, అవుట్లెట్ పనులు మాత్రం 16 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు అయింది. ఆ 26 కిలోమీటర్లలో 11.48 కిలోమీటర్లు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు, వదిలేసింది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తప్పదుగా మనకు తలకు మించిన భారం అయినప్పటికీ ఇప్పుడు మనం ముందుకు పోలేం, వెనకకు పోలేం. టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఒక కొండకు
ఆపోజిట్ గా తవ్వుకుంటూ వెళ్ళాలి. నేలని ఇట్లా అర్ధచంద్రాకారంలో 10 మీటర్స్ పరిధిలో తవ్వుకుంటూ వెళ్ళేటువంటి ఒక మిషన్ ఆర్డర్ ఇచ్చి, ఆ మిషన్ లోపల ఇరుక్కపోతే, దాని బేరింగ్స్ ఇరుక్కపోతే అమెరికా నుంచి బేరింగ్స్ ఆర్డర్ చేసి ఆ రాబిన్సన్ సంస్థని కలిసి ప్రత్యక్షంగా దాని నుంచి బేరింగ్స్ తెప్పించి ఇవాళ చెన్నైకి వచ్చినటువంటి ఆ బేరింగ్స్ గత ప్రభుత్వం మేమిచ్చినటువంటి ఆర్డర్స్. ఈ ప్రభుత్వం ఏం చొరవ చూపింది లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ప్రాజెక్టు కూలిపోతున్నా కూడా చూస్తూ కూర్చుంటున్నాడే తప్ప వాటిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ ప్రాజెక్టులో ఏదో మేము ఉరగదీశం అనేది కాదు. ఇవాళ ముమ్మాటికి ఆ 8 మంది కార్మికుల ప్రాణాలు 9 రోజుల తర్వాత ముఖ్యమంత్రికి దారి దొరికింది ఆ టన్నెల్ వైపు తొంగి చూడడానికి. 9 రోజులు సంఘటన జరిగితే ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి సమయం ఉంటది. ఆయన తీర్థయాత్రలు తిరగడానికి సమయం ఉంటది. కానీ దత్తాత్రేయ గారు ప్రాజెక్టు సీఎం మీద రేవంత్ రెడ్డి హరీష్ రావు పై కూడా కామెంట్స్ చేయడం జరిగింది. వారు అబుదాబి పర్యటనలో దావత్లో 2 రోజులు అక్కడ స్టే చేస్తారని చెప్పేసి కూడా హాట్ కామెంట్స్ చేశారు నిన్న రాత్రి. ఇది ఏమైనా సంబంధం ఉన్న ప్రశ్నలండి యామిని గారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో మీరున్నారా, మేమున్నామా? మేము ప్రధాన ప్రతిపక్షంగా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అక్కడికి వెళ్తే మమ్మల్ని రానివ్వలేదు. పోలీస్ నిర్బంధాల మధ్య మమ్మల్ని అడ్డుకున్నా కూడా ఆ ప్రాజెక్టుని లోపల ఇరుక్కుపోయినటువంటి కార్మికులకు భరోసా ఇవ్వడం కోసం, బయట ఉన్నటువంటి కార్మికులకు ధైర్యం ఇవ్వడం కోసం, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా మా నాయకుడు వెళ్ళి అక్కడ చూస్తే మా మీద దుమ్మెత్తిపోయడం, మా నాయకుడు అబుదాబి పోయిండు, మా నాయకుడు అబుదాబి పోయినా ఎక్కడ పోయినా మేము ప్రభుత్వంలో లేవు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు కదా ప్రభుత్వంలో ఉంది, మీరు కదా ఇవాళ ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, మీరు కదా 8 మంది కుటుంబాలకు భరోసాని ఇవ్వాల్సింది, మీరు కదా వారు బతికున్నారా చనిపోయినారా అని తేల్చాల్సింది, మీరు కదా లోపల సొరంగంలో ఏం జరుగుతుందో చెప్పాల్సింది. ఇప్పటి వరకు మీడియాకు పర్మిషన్ లేదు. అక్కడ నుంచి ఒక్క బులెటిన్ లేదు. ఏం జరుగుతుందో చెప్పడానికి నోరు రావట్లేదు. ఎందుకంటే ఏం జరుగుతలేదు కాబట్టి. అక్కడ జరిగే పరిస్థితి కూడా లేదు. వాస్తవానికి ప్రకృతి కూడా సహకరించట్లేదు మనకు. అక్కడ సొరంగంలో అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి యామిని గారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటన. దాన్ని మా మీద నెట్టేసే ప్రయత్నం చేస్తే ఎవరైనా హర్షిస్తారండి? ఎవ్వరు కూడా హర్షించరు. ముమ్మాటికి ఇది కాంగ్రెస్ పార్టీ అవగాహన లేని ఆధిపత్య ధోరణితో కొనసాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి నిర్ణయం వల్ల జరిగినటువంటి దుర్ఘటన ఇది. ఈ దుర్ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కేబినెట్ మంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే.